హాయ్ అందరికీ, నేను ఒక సినిమా లవర్ని మీలాగే. సో ఈ ఛానల్లో మ్యాక్సిమం వీడియోస్ సినిమా టైటిల్ చూసి మనం స్టోరీ చెప్పగలమా లేదా అనే విషయాలపైన డిస్కస్ చేద్దాం. అండ్ డైరెక్టర్ మనకు సినిమా టైటిల్ త్రూ ఏమైనా కీ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారా అనే విషయం పైన డిస్కస్ చేద్దాం. అండ్ అప్కమింగ్ మూవీస్ ఏవైతే రిలీజ్ అవ్వలేదో ఆ టైటిల్ చూసి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేద్దాం అండ్ రివీల్ చేసి ట్రై చేద్దాం. అండ్ పాస్ట్ మూవీస్ ఏవైతే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయో, సో వాటి సినిమా టైటిల్స్ అండ్ వాటి స్టోరీకి అసలు ఆ టైటిల్కి సంబంధం ఉందా లేదా అనే విషయం పైన డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా వచ్చిన మూవీ మిరాయ్, తేజసజ్జా యాక్ట్ చేసిన మూవీ అండ్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్ట్ చేసిన మూవీ మిరాయ్. సో ఈ టైటిల్ మిరాయ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. బట్ మిరాయ్ అనే మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్ జాపనీస్లో. సో మిరాయ్ ఇస్ ఫ్యూచర్. సో ఈ సినిమా స్టోరీ కూడా మ్యాక్సిమం ఫ్యూచర్ రిలేటెడే ఉంటుంది, లైక్ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ కాపాడడం. సో ఇప్పుడు మనం టైటిల్లోకి వచ్చేద్దాం. సో టైటిల్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుగు టైటిల్లో అంత పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒక బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఒక చిన్న సోలార్ ఎక్లిప్స్ ఉంది కదా. సో ఒక చిన్న సన్ రే పడుతుంది. సో ఆ చిన్న సన్ రేనే ఒక హోప్ అనమాట. సో ఒక ఫ్యూచర్ కాపాడే ఒక హోప్. మిరాయ్ అనేది ఒక రే ఆఫ్ హోప్. ఆ మిరాయే కాపాడుతుంది. సో ఆ మిరాయ్ ఏంటో తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఇంగ్లీష్ టైటిల్ కార్డ్లో వెళ్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎం అనే అక్షరంలో అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఐ చూస్తే ఒక చిన్న ఐ ఉంటుంది, ఒక పెద్ద ఐ ఉంటుంది. ఎలా అంటే చిన్న ఐ ఒక మనిషి అన్నట్టు, అండ్ పెద్ద ఐ ఏదో ఒక శక్తి. ఆ శక్తే ఆ మనిషిని కాపాడుతుంది. అండ్ ఆ మనిషే ఆ ఫ్యూచర్ని వినాశనం జరగకుండా ఆపే విధంగా చేస్తుంది. అండ్ ఆర్లో పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఏ అనే లెటర్లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇది సినిమా చూసిన వాళ్ళకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఇదేంటంటే అగత్యం ముని జయరామ్ గారు యాక్ట్ చేశారు. వేద గర్భంలో ఉన్నప్పుడు అగత్యం ముని ఒక టాటూ అంటే ఒక ముద్రని ప్రవేశపెడతారు. కానీ ఆ ముద్ర సరైన సమయంలోనే రివీల్ అవుతుంది. ఈ పర్టికులర్ టాటూ లెఫ్ట్ చెస్ట్ పైన ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ టాటూ మార్కే అండ్ సంపత్తి ఏదైతే ఇంటర్వెల్ బ్యాంక్లో రాబోతుందో అదొక చాలా మంచి ఇంటర్వెల్ బ్యాంక్. అండ్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో ఈ టాటూ బాగా హెల్ప్ అవుతుంది. ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. వేదాకి సంపాతికి ఇద్దరికి ఒకే టాటూ ఉండడం, అండ్ అది ఆ పర్టికులర్ టైంలో రివీల్ అవ్వడం, అండ్ ఇద్దరికి సేమ్ టాటూ ఉండడం వల్ల ఒక ఇంటర్నల్ కమ్యూనికేషన్ జరిగి అప్పుడు సంపాతి హెల్ప్ చేస్తుంది, మిరాయ్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. అయితే మిరాయ్ అనేది ఒక మనిషి పేరో లేకపోతే ఒక ప్లేస్ పేరో కాదు. సో అది ఒక కర్ర పేరు. ఆ కర్ర మామూలు కర్ర కాదు, దానికి చాలా శక్తులు ఉన్న కర్ర. అండ్ ఆ కర్ర గురించి ఒక చిన్న హిస్టారికల్ గ్లిమ్స్ ఉంటుంది. అండ్ ఆ సీన్ చూసేటప్పుడు అబ్సల్యూట్ గూస్ బంప్స్ మీకైతే ష్యూర్ షాట్. ఈ కర్రను చూస్తే కల్కి మూవీలో ప్రభాస్ పట్టుకున్న కర్ర లాగానే అనిపిస్తుంది. సో దానికి ఎలా శక్తులు ఉంటాయో దీనికి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. సో దీనికి ఉండే శక్తులు వేరు. సో దీనికి ఉన్న శక్తి కారణం ఏదైతే హిస్టారికల్ క్లెయిమ్స్ అన్నానో, సో అది వచ్చినప్పుడు చూడండి, అది క్లైమాక్స్లో అదొక దండకం లాగా చేంజ్ అయిపోతుంది. ఆ సీన్ అబ్సల్యూట్ గూస్ బంప్స్ ష్యూర్ షాట్. అదండి మిరాయ్ టైటిల్ నుంచి మనం అర్థం చేసుకోగలిగిన ఇన్ఫర్మేషన్ ఆర్ మనం అర్థం చేసుకున్న ఇన్ఫర్మేషన్. సినిమా చూస్తే కానీ మనకి ఈ టైటిల్ ఎందుకు అలా పెట్టారు, మిరాయ్ అని ఎందుకు పెట్టారు అని మనకు అసలు అర్థం కాదు. నాకు పర్సనల్గా సినిమా బాగా నచ్చింది, కొన్ని సీన్స్ తప్పిస్తే. బట్ ఓవరాల్ ఇట్ వాస్ గుడ్. అదండి ఈ సినిమా టైటిల్ గురించి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త సినిమా టైటిల్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.